So my dear students, so today we are all gathered here so to get awareness about khadi. So you know about khadi. When you hear the word khadi, it has one historical significance. So our father of nation, who is the father of the nation? Mahatma Gandhi promoted this khadi at the time of independence struggle, right? So every day, every time when I remember khadi, I can remember that significance. So now with the initiative of our honorable Prime Minister Narendra Modi sir, so here you can see on flexi Khadi Mahotsav 2025. All over the India Khadi Mahotsav is going on to create awareness about khadi, and here also in our Yadiki, so khadi awareness program in our school they are conducting. It's a honor and it's a privilege for us to know more about khadi. First of all, without getting late, I would like to call them here. First of all, I would like to request our honorable correspondent sir onto the stage. And next we have our chief guest Ismail sir, Jana Vijnana Vedika State Secretary. With your huge round of applause, I would like to welcome sir onto the stage. And next we have, it's my privilege to invite Abdul Razak sir, Jana Vijnana Vedika District Secretary, onto the stage. And it's my pleasure to invite Gunda Narayan Swami sir, Vishalakshi Khadi Silk Gramina Samstha Secretary, onto the stage. With a huge round of applause. So my dear students, so to create awareness about khadi, so we have our honorable chief guest here. I would like to request our Razak sir to speak few words on this great occasion. With your huge round of applause. కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి విజయన్ స్కూల్ కరస్పాండెంట్ విశ్వనాథ్ సార్ గారికి, అలాగే ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఇస్మాయిల్ సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేసి మీకందరికీ స్వదేశీ వస్తువుల మీద అవేర్నెస్ అంటే అవగాహన తీసుకురావడానికి కారకుడైనటువంటి మన యాడికి చెందినటువంటి గుండా నారాయణ స్వామి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, చిన్నారులకు శుభాశిష్యులు. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకున్నటకు సహాయ సహకారాలు అందించినటువంటి స్కూల్ యాజమాన్యం వారికి, మన సార్ గారికి, వ్యాఖ్యాత అయినటువంటి సార్ గారికి, అలాగే ఉపాధ్యాయులకి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇందాక మన సార్ మీకు పరిచయం చేస్తూ అవేర్నెస్ ఖాదీ మహోత్సవ్ అవేర్నెస్ గురించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నానని చెప్పారు కదా. మరి ఖాదీ అనేది ఖద్దర్ అంటే స్వదేశీ వస్తువులను వాడాలి, స్వదేశీ వస్తువులనే మనం యూజ్ చేస్తే భారతదేశం స్వదేశీ అంటే మనకు భారతీయులం కాబట్టి మనకు భారతీయత స్వదేశం, పాకిస్తాన్ వాళ్ళకి పాకిస్తాన్, చైనా వాళ్ళకి చైనా, అమెరికా వాళ్ళకి అమెరికా. ఆ విధంగా ఎవరైతే తమ దేశంలో తయారైనటువంటి వస్తువుల్ని తమ దేశ పౌరులు వాడతారో, ముఖ్యంగా భారతదేశంలో చైనా భారతదేశంలో ఎక్కువ జనాభా ఉంది. ఎక్కడైతే ఎక్కువ జనాభా ఉంటుందో అక్కడ వ్యాపార రంగం మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ జనాభా ఉంటే అక్కడ వ్యాపార వృద్ధి జరుగుతుందని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక పారిశ్రామిక రంగాలు, పారిశ్రామికవేత్తలు భారతదేశం, చైనా లాంటి చోట మనకు ఆ వ్యాపార రంగాన్ని విస్తరింపజేసుకోవడానికి వాళ్ళు ఆ యొక్క ఇది చేస్తుంటారు అన్నమాట. ఆ విధంగా మన భారతదేశంలో 142 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో భారతీయులు మన స్వదేశీ వస్తువులు వాడాలి అని ఒక మినిమం జిజ్ఞాస మనకుంటే భారతదేశం ఆర్థికంగా
అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని, ఈ నినాదాన్ని మనకు స్వాతంత్రానికి పూర్వమే మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు కలలు కన్నారు. మరి ఆయన కలలు కన్నటువంటి స్వదేశీ వస్తువుల వాడకం, విదేశీ వస్తువుల బహిష్కరణ. అంటే అప్పుడు భారతదేశం పరాయి పాలనలో ఉంది కాబట్టి ఆ బ్రిటిష్ వారు తయారు చేసేటువంటి వస్తువులు మనం వాడకపోతే వాళ్ళు ఆర్థికంగా దెబ్బతింటారు, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోలేరు, మనల్ని పరిపాలించడానికి వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతింటుందని ఆయన నినాదం ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మన భారతదేశంలో ఎక్కువ భాగం, ఇప్పుడు ఉదాహరణకు సోప్స్ ఉన్నాయి, మనకు మార్గో, మైసూర్ శాండల్ లాంటి సోపులు మాత్రమే భారతదేశంలో తయారవుతాయి. లెసాన్సీ, తర్వాత వచ్చేసి నిర్మా, అవన్నీ కూడా విదేశీ సోప్స్. మనకు ఫెయిర్ అండ్ లవ్లీ లాంటివన్నీ విదేశీ సంస్థలు తయారు చేసినట్టే. మన భారతదేశంలో డాబర్ లాంటివి కొన్ని పేస్టులు ఉన్నాయి, ఇవి మాత్రమే మన భారతదేశంలో తయారవుతాయి. అంటే మీకు అవగాహన ఉంది కాబట్టి, ఈరోజు సమాచార రంగం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు దాన్ని తెలుసుకోవచ్చు. అదృష్టవంతులంటే మీరు చాలా అదృష్టవంతులు. రాబోయే ఏఐని కూడా మీరు చూస్తున్నారు. కొంచెం దురదృష్టవంతులమో లేకుంటే అదృష్టవంతుల అన్నాల్లో మేము ఒక 50 సంవత్సరాలు వయసు ఉన్న మినిమం ఉన్న వాళ్ళు, మేము అప్పుడు చీకటి రోజులు కాలినడకన పోయేటివి, బండ్ల జాడల్లో పోయేటివి, లాంతర్తో దీపాలు వెలిగించుకునే రోజులు అవి మేము చూసాం. మన పూర్వీకులు ఇంకా ఎక్కువ కష్టపడింటారు. అలాంటి కష్టం మీకు లేకోకుండా ఈరోజు సమాచార రంగం అభివృద్ధి చెందింది, రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందింది, తర్వాత వచ్చేసి ఈ యొక్క అభివృద్ధి చెందింది కంప్యూటర్ సిస్టమ్ వచ్చేసింది. మీ చేతిలోనే ప్రపంచమంతా మీ చేతిలో వస్తుంది, మీ చేతిలో వచ్చేంత ఇది ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే, దుర్వినియోగం చేసుకుంటే ఇది వేరే రకంగా పోతుంది. దీని గురించి మన ఇస్మాయిల్ సార్ చెప్తారు క్షుణ్ణంగా. ఆ విధంగా మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా సరే భారతదేశ అభివృద్ధికి కానీ, భారతదేశం స్వదేశీ వస్తువులు ఇక్కడ జరిగే కార్యక్రమం, స్వదేశీ వస్తువుల్ని వాడడం, విదేశీ వస్తువులు నిరాకరించడం అని కాదు. కొంతమంది ఒక విఐపి ఉంటాడు, ఆయనకి హెల్త్ బాగుండదు, విదేశాలకు వెళ్ళి ఆయన ఆపరేషన్ చేయడమో లేకపోతే ఆయన తీర్చుకోవడమో జరుగుతుంది. అక్కడ పరస్పర లావాదేవీలు ఉంటాయి. స్వదేశీ భాష, ఇప్పుడు నిన్న మన లోకేష్ గారు, చంద్రబాబు గారు విదేశీ అబుదాబికి, ఆస్ట్రేలియాకి వెళ్ళారు. అక్కడ మేము స్వదేశీ భాష మాట్లాడతాం, తెలుగు మాట్లాడతామంటే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష మనకు అర్థం కాదు. అంటే పరస్పర ప్రపంచంతో మనం అభినాభావ సంబంధం కలిగి ఉండడానికి, వ్యాపార సంబంధం కలిగి ఉండడానికి అవసరం కోసం మన భాషని, పరాయి భాషను నేర్చుకోవచ్చు. పరాయి వస్తువులు మన దగ్గర లేనివి మనం వాడచ్చు. కానీ ఆ లేని వస్తువులు ఏంటివి, మన విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులు ఏంటి, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పంటలు ఏంటివి, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి వ్యాపార రంగం ఏంటి అని మనం మీ వయసులో మీరు జిజ్ఞాస విషయాలు తెలుసుకొని మీరు దాన్ని అభివృద్ధి చేయడానికి స్కిల్ డెవలప్మెంట్స్ మీరు డెవలప్మెంట్ అయిపోయి ఏ వస్తువు అయితే మన విదేశాల నుంచి తెచ్చుకుంటున్నామో ఆ వస్తువుల్ని మనం భారతదేశంలో తయారు చేసుకోగలిగి, భారతదేశం మేము చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఇప్పుడు మీ విశ్వనాథ్ సార్ వచ్చినప్పుడు కొంచెం మేలైంది అనుకోండి. భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అంటారు. అంటే ఎప్పుడు మేము వినబట్టి 40 సంవత్సరాలు ఉంది, అంతకుముందు 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 70 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని అంటున్నారు. కానీ అభివృద్ధి చెందిన భారతదేశం అని ఎప్పుడంటారు? ఆ లోపం మనకెందుకు అనే విషయాన్ని మన భారతీయులు, భారత ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, ఎందుకంటే స్వదేశీ వస్తువుల వాడకం అంటే విదేశీ వస్తువులను వ్యతిరేకించడం మాత్రమే కాదు, సెల్ఫ్ గవర్నెన్స్ అంటే స్వయం పాలన రావాలి, ప్రజలకు స్వాతంత్రం ఉండాలి, పౌరులకి స్వతంత్రంగా ఎదగగలిగిన శక్తి, జిజ్ఞాస ఉండాలి. దానికోసం మీరు స్వదేశీ వస్తువుల వైపు చేసుకొని మీరు అవగాహన చేసుకొని ముందుకెళ్తారని, ఇంత చిన్న వయసులోనే మీకు స్వదేశీ మీద ఒక అవగాహన ఉందనుకోండి, పరస్పరం ఇప్పుడు మనకు రోజు పత్రికల్లో, టీవీలో చూస్తుంటాం మనం, మన ట్రంప్ రంపు చేస్తుంటాడు, ఆ కంపు అంతా మన మీద పడుతుంది. అంటే ఆయన 100% సుంకాలు వేస్తాం, మీ ఎగుమతులు మేము తీసుకోము, మా దిగుమతుల మీద 100% సుంకాలు వేస్తూ ఉంటాం. అలాంటి బలహీనత మనకెందుకు? మనం స్వదేశంలోనే అలాంటివి తయారు చేయగలిగితే, అలాంటి తయారు చేయడానికి ప్రభుత్వాలు సహకరిస్తే ఆ యొక్క ట్రంప్ యొక్క భయానికి మనం భయపడాల్సిన పని లేదు కదా అని వాటన్నిటినీ మీ దృష్టికి తీసుకురావడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అలాగే మా విశ్వనాథ్ సార్ ఏదో మామూలుగా సంవత్సరంలో 2-3 ప్రోగ్రాములు, 4-5 ప్రోగ్రాములు చేస్తుంటాడు, వింటుంటాం పోతుంటాం, మేము పెద్దగా పెట్టించుకోమనే ఫీలింగ్ మీలో రాకూడదు. అట్లయితే ఇదేం ఇంకా మీకు మైండ్లో కూడా ఎక్కదు. అని ఏదో చెప్తున్నారు, ఏదో ఈరోజు శనివారం, ఈరోజు ఒక 2 పీరియడ్స్ మంచి కార్యక్రమం తీసుకొచ్చి మా సార్ చేసినారు, మా కోసమే కదా అని మీలో ఒక ఫీలింగ్ ఉందనుకోండి,
మీరు ఖచ్చితంగా దీని మీద ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి 200 మంది పైగా ఉన్నారేమో ఇక్కడ, 200 మంది ఉంటారు. ఇందులో కనీసం ఒక 100 మంది ప్రాక్టికల్గా పాల్గొనగలిగితే, 200 మంది మైండ్లో ఎక్కించుకోగలిగితే మీ భవిష్యత్తు మీకోసమే. విశ్వనాథ్ సార్కి వచ్చేది తక్కువే, మాకు వచ్చేది తక్కువే, కానీ మీరు మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల భవిష్యత్తు, మీ యొక్క మన దేశం యొక్క ప్రగతి అన్నీ కూడా బాగుంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ విషయాల మీద అనేక విషయాల గురించి మన సార్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మళ్ళీ సార్ వాళ్ళు చాలా క్లుప్తంగా నిర్దిష్టంగా మీకు తెలియజేస్తారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన వేదిక పెద్దలకి, సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Thank you so much, sir, for giving us valuable Khadi. So now I would like to request our respected Ismail sir. I would like to request our honorable correspondent Vishnath sir to speak few words on this great occasion. ఇక్కడ వేదికను అలంకరించినటువంటి గురు సమానులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఇస్మాయిల్ సార్ గారికి, అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనల గురించి మమ్మల్ని వేలు పట్టి నడిపించినటువంటి మరొక గురు సమానులు అబ్దుల్ రజాక్ అన్న గారికి, నా మిత్రుడు గుండా నారాయణ స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, మనతో పాటు పాలు పంచుకుంటున్నందుకు. స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించాలి, విదేశీ వస్తువుల్ని బహిష్కరించాలి అనేది ఈ రోజుటి నినాదం కాదు. భారత జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో భారతదేశం స్వాతంత్రం సంపాదించుకోవడానికి ఒక ఆయుధంలాగా ఉపయోగపడింది ఈ ఉద్యమం. 1905 1905 ఆగస్టు 7వ తారీఖున బెంగాల్లో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. దాదాపు 100 సంవత్సరాలు పైగా వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉండి మన మధ్య అంతరాలను సృష్టించి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని చేతుల్లోకి తీసుకొని పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళని ఎలాగైనా దేశం నుండి వెళ్ళగొట్టి మన స్వాతంత్రాన్ని మనం తిరిగి సంపాదించుకొని స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటానికి ప్రతీకగా ఈ స్వదేశీ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. అప్పుడు అంటే వాళ్ళ వస్తువుల్ని మనం కొనకపోతే, మన వస్తువుల్ని, మన దేశంలో తయారైనటువంటి వస్తువుల్ని ఉపయోగిస్తే సో వాళ్ళకంత డిమాండ్ ఫామ్ కాదు కదా, ఏర్పడదు కదా అనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని అప్పుడే ప్రారంభించబడింది. ఈ ఉద్యమం వల్ల చాలా దేశం, యావత్తు భారతదేశం ఉత్తేజితమై ఈ ఉద్యమానికి వెన్నెముకగా నిలబడడం జరిగింది. చాలామంది స్త్రీలు, పిల్లలు, యువత అంతా కూడా ఈ ఉద్యమానికి ఆకర్షితమైనారు. ఎవరు కూడా విదేశీ వస్తువుల్ని వాడకూడదని డిసైడ్ అయ్యి భారతదేశ స్వాతంత్రం సిద్ధించడానికి ఈ ఉద్యమం చాలా ముఖ్య ఘట్టంగా నిలిచిపోయింది దేశ చరిత్రలో. సో మన దేశంలో ఏమేమైతే తయారవుతున్నాయో, ఇప్పుడు కూడా అన్నగారు చెప్పినట్టు మనమంతా వేరే విదేశీ వస్తువుల్ని వాడడం వల్ల దేనికి డిమాండ్ ఏర్పడుతుంది? మన వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది, వేరే దేశ వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది. సో ఎవరి యొక్క ఎకానమికల్
సిచ్యువేషను డెవలప్ అవుతుంది? మన దేశందా వేరే దేశందా? వేరే దేశంది. అదే మన దేశమే ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా మీ అందరికీ? మనం ఏం సప్లై చేసినాం? వ్యాక్సిన్ సప్లై చేసినాం, మెడిసిన్ సప్లై చేసినాం. ఎవరికి? టోటల్ వరల్డ్కి. అమెరికా కూడా మనతో నుంచి కొనుక్కుపోయింది. వరల్డ్లో మన దేశం ఫార్మా రంగంలో చాలా ఉన్నత స్థానంలో ఉంది, మెడిసిన్ తయారు చేసే దాంట్లో. మన దగ్గర ప్రోడక్ట్ ఉందంటే మిగతా దేశాలన్నీ మన వైపు చూస్తాయి కదా. మన వాల్యూ పెరుగుతుందా పెరగదా? సో మన భారతదేశంలో చాలా గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు, గొప్ప గొప్ప యువశక్తి ఉంది. వీళ్ళందరూ కష్టపడి పనిచేస్తే దేశం నంబర్ 1గా తయారవుతుంది. మన వస్తువుల్ని మనమే తయారు చేయాలి, మనం వేరే వాళ్ళ నుంచి కొనకూడదు, మనమే వేరే వాళ్ళకి అమ్మాలి అనేదే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తుంది. సో మనం కూడా రియలైజ్ అవ్వాలి. మనం చదివిన తర్వాత ఒక ఫార్మా కంపెనీ పెట్టడమో, ఒక ఇండస్ట్రీని పెట్టడమో, కొత్తది ఏదైనా ఇన్నోవేషన్ చేసి కొత్త కొత్త వాటిని సృష్టించడము, వేరే దేశస్తులకు కూడా మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము, ఇలాంటివి ఆలోచన ఈ యొక్క బీజాలు ఇక్కడ నుంచి పడితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. మనం వేరే దేశం లేకపోయి అక్కడ జాబులు ఎత్తుకోకుండా ఇక్కడే వేరే వాళ్ళకి ఇచ్చేటట్టుగా మనం తయారవుదామా లేదా? కారా? వేరే వాళ్ళ దగ్గరికి పోతారా? రైట్. సో ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఇదే. ఇక్కడ మీకు ఇస్మాయిల్ సార్ చాలా మంచి విషయాలు చెప్తారు, చాలా జాగ్రత్తగా వినండి. వారి నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాం, ఎంతో స్ఫూర్తిని పొందినాం సమాజం పట్ల. సో నేను కూడా ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ది గ్రేట్ లిజనర్ ఆఫ్ ది ఇస్మాయిల్ సార్ వాయిస్. సో కాబట్టి నాకు కూడా చాలా ఇష్టము. సో సార్ని ఇంకా పిలిచేద్దామా? రైట్. 10th క్లాస్ వాళ్ళకి సార్ గుర్తుంటాడు, ఇంతకుముందు వచ్చి మాట్లాడినాడు మనకి. సో సార్ మళ్ళీ ఇంకొకసారి మంచి ప్రోగ్రామ్కి పిలుద్దాం మనము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 2 మాటలు మాట్లాడండి. నారాయణ స్వామి కూడా ఉన్నారు. మీ అందరికంటే తక్కువ చదువుకున్న 5వ తరగతి నేను చదివింది, కానీ నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే మీరు కూడా ఈ స్థాయికి మాట్లాడాలంటే నేను 5 చదివినా మీతో మాట్లాడుతున్నా చూడు, అంటే మీకు చెప్తున్నా. అలాగే మీరు ఇప్పుడు ఇస్మాయిల్ సార్ మాట్లాడేటప్పుడు బాగా గమనించి బాగా వినండి. అయిన తర్వాత సార్ ఎక్కడెక్కడ ఏమేమి చెప్పారనేది మధ్యలో క్వశ్చన్లు నేను అడుగుతా అయిపోయిన తర్వాత. కాబట్టి మీరు జాగ్రత్తగా వింటున్నారా లేదా అని గమనిస్తూ ఉంటాను అనమాట. సో నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. Sir, so now I would like to request our honorable chief guest and state secretary of Jana Vijnana Vedika, Ismail sir, with your huge round of applause. థ్యాంక్ యూ సార్. అందరికీ శుభాశిష్యులు, విద్యార్థులందరికీ చక్కని ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినటువంటి గుండా నారాయణ స్వామి గారు, నా ఆత్మీయ మిత్రులు, కుటుంబ సభ్యులు అయినటువంటి మీ కరస్పాండెంట్, నా అత్యంత అభిమానించేటువంటి వ్యక్తుల్లో మీ సార్ ఒకరు. నేను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి మరో మిత్రులు రజాక్ గారు, వారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఉపాధ్యాయులు, మిమ్మల్ని తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయులు, వారికి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది వచ్చారు, వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు విశ్వనాథ్ గారు ఇందాక మీకు చాలా విషయాలు చెప్పారు. వారు చెప్పినట్టు నేను అంత గొప్ప ఉపన్యాసకునేం కాదు, మీరు ఏదో ఊహించుకోవద్దండి. అంత సీన్ లేదు మనకు, చెప్తున్నాను ఓపెనే. ప్రజాకన్నా కూడా చెప్పారు. కాకపోతే ఒక్క విషయం, నేను సార్ని, విశ్వనాథ్ సార్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే,
అది 1 అవర్ అంటే బోర్ కొడుతుందే కదా. చూద్దాం ఎంత అవకాశం ఉంటే ఎంత, 10 నిమిషాలు 15 నిమిషాలు అర్ధగంట. బోర్ కొట్టిందనుకో చెయ్యి ఇట్లా ఒక్క ఏళ్ళు చూపించేసి క్లోజ్ చేయాలి. ఓకేనా? నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఈ 1 అవర్ వీళ్ళు ఐరన్ డిసిప్లిన్ పూర్తిగా అట్లా కదలకుండా ఇట్లా చూడకుండా ఇట్టనే కూర్చునే తట్ట ఆ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే దాన్ని సడలించి హ్యాపీగా ఫ్రీగా మనస్ఫూర్తిగా నవ్వొచ్చినప్పుడు నవ్వేటట్లా బాగా గట్టిగా చప్పాట్లు కొట్టాలనుకున్నప్పుడు యాడికి దాకా వినిపించేటట్లు చప్పాట్లు కొట్టే విధంగా వాళ్ళకు ఆ అవసరమైన పర్మిషన్ ఇవ్వాల్సిందిగా నేను విశ్వనాథ్ గారిని, ఏం సార్ పర్మిషన్ గ్రాంటెడా? థ్యాంక్ యూ. సో మీరు ఇంకా ఫ్రీ బర్డ్స్, నో ప్రాబ్లం. కోటి గారు ఓకేనా సార్? రైట్, థ్యాంక్ యూ. మీ అందుకనేసి నేను కోటి సార్తో కూడా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. కళాశాలలో నీ స్కూల్లోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా సార్ నేను స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్ని, విద్యార్థులందరికీ తీర్చిదిద్దడానికి వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాను అంటేనే నాకు ఆ ఆనందం, నేను ఆ బ్రైట్నెస్ నేను కనుక్కున్నాను విద్యార్థులందరిలో కూడా ఆ అద్భుతమైనటువంటి ఆనందాన్ని చూశాను. రైట్, ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే మంచి విషయం, మీకు హాస్యం కలిగించేటువంటి విషయం అనిపిస్తే మనసారా నవ్వుకోండి. ఓకేనా? ఆలోచింపగలిగినటువంటి విషయం చెప్తే తప్పనిసరిగా సేవ్ చేసుకోండి. అనవసరమైన విషయం అనిపిస్తే దాన్ని డిలీట్ చేసే. ఓకేనా? ఆర్ యూ రెడీ టు హియర్? అందరికీ రైట్, ఓకే. ఒకసారి ఒక వ్యక్తి బజారుకి వెళ్ళి కూరగాయలు చికెన్ 2 తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత మోటార్ బైక్లో చికెన్ కవర్ ఉంది, 1 కిలో చికెన్ తీసుకున్నాడు, కూరగాయలు కూడా ఉన్నాయి. ఆ స్టాండ్ వేసి ఏం చేశాడంటే ముందు కూరగాయలు ఇంట్లో పెట్టి వద్దామని చెప్పేసి కూరగాయల కవర్ ఇంట్లో పెట్టి రావడానికి లోపలికి వెళ్ళాడు. వచ్చి చూస్తే ఆ బ్యాగ్లో చికెన్ కవర్ లేదండి. అయ్యో బాధ కదా పాపం. చికెన్ మీరు ఇష్టపడి చెప్పారు నాన్నకి, నాన్న చికెన్ తీసుకురా అని, ఎంతో ప్రేమతో తీసుకొస్తున్నాడు ఆయన. మనం మటన్ అంటే అస్సలు తినే సమస్యనే లేదు, చికెనే కావాలంటారు ఆడపిల్లలంతా ఉడికి. నిజమే కదమ్మా? ఎందుకంటే మా ఇంట్లో కూడా అదే బ్యాచ్ ఉంది కాబట్టి నేను కరెక్ట్గా చెప్తున్నా, చికెనే కావాలి. అది రకరకాల చికెన్ అంటే మనకి చాలా ఇష్టం. అట్టా కవర్ తీసుకొచ్చాడు. తీసుకొని వస్తే మన నారాయణ స్వామి సారే అనుకోండి, ఎందుకు వేరే వేళ్ళు ఎందుకు సరేలే అని చెప్పేసి కవర్ లేదు. గాబరై చూస్తున్నాడు, ఎక్కడ పోయింది కవర్, ఎవరు తీసుకుని పోయినారు అప్పుడని. విచిత్రంగా కొంచెం అట్లా దూరం చూస్తే ఒక కుక్క నోట కరుచుకొని కవర్ తీసుకొని పరిగెడతా ఉంది. ఇంకా బాగా టెన్షన్ అయింది, కోపం కూడా వచ్చేసింది. వెంటనే ఈయన కూడా పరిగెత్తినాడు. పరిగెత్తితే కుక్క దొరకలేదండి. ఒక ఇంట్లోకి పోయింది కుక్క. ఇంకేం మాట్లాడలే ఆయన, నేరుగా ఆ ఇంట్లో వెళ్ళాడు. వెళ్తే ఒక ఆయన చైర్లో కూర్చొని ఉన్నాడు. ఆ చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తిని ఈయన అడిగాడు. అక్కడ బోర్డు కూడా ఉంది, నేమ్ బోర్డు కూడా ఉంది. ఆయన ఏమి న్యాయం బోర్డు ఏముందంటే న్యాయవాది అబ్దుల్ రజాక్ గారు అని చెప్పేసి బోర్డు ఉంది. లాయర్ అన్నట్టుగా అర్థమైపోయింది అప్పుడే ఆయనకి ఆ బోర్డు. సరే ఎందుకైనా మంచిది లోపల పోయి సారు అన్నాడు. ఏం చెప్పాయా అంటే పెద్ద చిక్కు వచ్చి పడింది సార్, నాకు ఎట్టని చేసి నా సమస్య పరిష్కరించాలా అన్నాడు. చెప్పు మేము ఉండేది ఎందుకయ్యా లాయర్లు, సమస్యలు చెప్పాలా, మేము వినాలా, కోర్టులో వేయాలా, కేసులు పట్టాలా, గెలిపించాలా, హ్యాపీగా జరిగిపోవాలా, అందుకని చెప్పు విషయం అన్నాడు. ఆయన ఏమనంటే సారు నేను బజార్లోకి వెళ్ళి చికెన్ తీసుకొనేసి హ్యాపీగా ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు చికెన్ కవర్ పొరపాటున మర్చిపోయి బండిలో పెట్టా, ఇంట్లోకి పోయి వచ్చే లోపల కుక్క కరుచుకొని నోట పట్టుకొనేసి వెళ్ళిపోయింది సారు, ఇది పెద్ద సమస్య, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్నారు. అప్పుడు లాయర్ ఏమన్నారు, జాగ్రత్త వినండి. ఆయన ఏమన్నారంటే చూడండి బ్రదర్ నారాయణ స్వామి గారు, ఆ కుక్క ఒకవేళ బజారు కుక్క అయితే, వీధి కుక్క అయితే నేను కూడా ఏం చేయలేను, నేనేం చేయలేను. ఇంకేం చేస్తాం, అది ఎక్కడికి పోయిందో ఏం లేదో నాకు కూడా తెలియదు. ఒకవేళ కుక్కను ఎవరన్నా పెంచుకున్నటువంటి వాళ్ళైతే మీరు ఆ కుక్క యజమానిని కనుక గుర్తిస్తే
యజమాని చేత డబ్బులు రాబట్టవచ్చు అని చెప్పేసి క్లూ ఇచ్చినాడండి ఆయన. ఎంత ఆనందం అనిపించిందో అన్నకు, దొరికిపోయాడు ఇంకా అసలు అని చెప్పేసి ఏమన్నాడంటే, సారు అన్నాడు. చెప్పంటే కుక్క యజమానిని గుర్తించిన సార్ అన్నాడు. అవునా, ఎట్టు గుర్తించినవా అంటే, దాని మెడలో ఒక గొలుసు కూడా ఉంది సారు. ఆ కుక్క పరిగెత్తుకుంటూ మీ ఇంట్లోకే వచ్చింది. నేను వేరే వాళ్ళని కూడా కనుక్కున్నా, ఆ కుక్క ఎవరిదంటే మీదే అని చెప్పేసి అన్నారు. అందుకని కేజీ చికెన్ డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు. మళ్ళీ పట్టేసినాడు కదా. ఇంకేం మాట్లాడుకుందబ్బా, ఇంక ఇంతలా పట్టేసి ఇంకేమంటాడు ఇంకా ఆయన న్యాయవాది. నెత్తి గీక్కొని ఆయన గీరుకొని అనుకున్నాడు, అబ్బా నాకే ఎసురు పెట్టినట్టున్నాడా నారాయణ స్వామి అని చెప్పేసి మనసులో అనుకున్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. అప్పుడు ఆయన ఏమన్నంటే, రైట్ అయినా యు ఆర్ పర్ఫెక్ట్, నువ్వు చాలా అద్భుతంగా చెప్పినావు, కుక్క యజమానిని కూడా గుర్తించినావు, నేను నిన్ను అభినందిస్తున్నా. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ విషయమంతా కూడా నువ్వు చెప్పినదంతా వినడానికి 10 నిమిషాలు నా విలువైన సమయాన్ని నేను కేటాయించిన, నేను ప్రముఖ న్యాయవాదిని, ఇటువంటి సలహాలు ఇవ్వాలంటే నా ఫీజు 500 అవుతుంది, 500 పెట్టేసి నీ డబ్బులు నువ్వు తీసుకొని పోవన్నాడు. చికెన్ ఏమో 200, లాయర్ ఫీజు ఎంత? ఎవరికి బాకీ ఉన్నారు? లాయర్కి ఆయనే బాకీ పడతాడు 300. అప్పుడు ఆయన నెత్తి మీద గోక్కొని పోయి నేను లాయర్తోనే పెట్టుకున్నాను చూడు, ఏమన్నా కథనా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన మెసేజ్ ఉంది. ఈ ప్రపంచంలో మీరు విజయం సాధించాలంటే కేవలం చదువు ఒక్కటే ఉంటే సరిపోదు, అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీ దగ్గర ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మీరు జీవించాలంటే, మీరు బతకాలంటే, బాబు మైక్ అరేంజ్ చేయాలి ఫాస్ట్, మీరు బాగా జీవించాలా, బాగా అద్భుతంగా రాణించాలంటే మీరు బాగా మాట్లాడగలిగినటువంటి నైపుణ్యం కూడా ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు తప్పించుకొని నేర్పరితో అద్భుతంగా మనం బయటపడేటువంటి ఆలోచన కూడా మీకు రావాలి. ఈ పోటీ ప్రపంచంలో మీరు విజేతలుగా నిలవాలంటే ఇటువంటి ఆలోచన గనక, ఇటువంటి టెక్నిక్ గనక మీకు తెలియకపోతే మీరు విజయం సాధించలేరు అని చెప్పి నేను మీకు ఉదాహరణగా చెప్తున్నాను. ఒకసారి ఒక వ్యాస రచన పోటీ పెట్టారండి. ఏం పోటీ అమ్మా? ఏదన్నా ఒక వ్యాసం మీద పోటీ పెట్టారు వ్యాసనరు. ఇట్లా మీ మాదిరిగా దాదాపు 500 మంది ఆ పోటీ పరీక్షల్లో పాల్గొన్నారు. వ్యాస రచన పోటీ కంటెంట్ ఏంటంటే, ఆ సబ్జెక్ట్ ఏంటంటే, అమ్మా నాన్న గురించి మీకు తెలిసినంతగా రాయండి. మీరు ఎవరు బాగా రాస్తే వాళ్లకు మొట్టమొదటి బహుమతి అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టారు. దానికి ఇట్టనే సారోలు ముగ్గురు, విశ్వం సార్ గారు, తర్వాత రజాకన్న గారు, నారాయణ స్వామి అన్న గారు, ఇట్లా వచ్చినారు పెద్ద మనుషులు, జడ్జిలు. ఎవరు బాగా రాస్తే వాళ్ళకు బహుమతులు ఇచ్చిపోదామని. ఆ రజాకన్నకి ఏం పని లేదు, ఆ డబ్బులు ఏమన్నా సంపాదించుకుంటే ఇట్లే ఖర్చు పెట్టేస్తుంటాడు. ఎవరైనా పిల్లలు స్కూళ్ళకి ఏదైనా బుక్కులు గిక్కులు లేవంటే ఇచ్చేస్తుంటాడు ఆయన, అంతే. ఇంకా ఏమైనా పేద పిల్లలు అది పరిస్థితి అంటే ఎవరికి కూడా చెప్పకుండా వాళ్ళ ఫీజులన్నీ కూడా కట్టేస్తుంటారు. అది మానవత్వం. అది నేను చెప్తున్నా. పేరు రావాలా, ఫోటోలు కావాలని చెప్పి కోరు చాలామంది. అట్లా ముగ్గురు వాళ్ళు వచ్చేసి ఒక మంచి ప్రైజ్ తీసుకుని వచ్చేసి ఆడ కూర్చున్నారు. పిల్లలకి వ్యాస రచన పోటీ పెట్టారు. పెడితే అందరూ కూడా వ్యాస రచన పోటీలో A4 సైజ్ పేపర్లు 2 పేపర్లు రాశారు. అమ్మ నాన్న గురించి 3 పేపర్లు రాశారు. ఒక అబ్బాయి అయితే ఏకంగా 6 పేపర్లు రాశాడు. రాస్తూనే ఉన్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది. మన విశ్వనాథం సార్ కూడా ఏంటంటే, ఈ పిల్లలకి ఇప్పటి నుంచే మనం నేర్పించాలని, ఆయనకు ఎక్కువ ఇంట్రెస్ట్, ఇటువంటి విషయాలు పిల్లలకి ఇప్పటి నుంచే ఆయనకు ట్రైనింగ్ ఇవ్వాలని. కానీ అందరు రాస్తే ఒక అమ్మాయి మాత్రం, జాగ్రత్తగా వినాలి, ఆర్ యూ ఇంట్రెస్టెడ్? మీరు బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నారా? బోర్ కొడతా ఉందా? ఊరినట్లు మొహమాటం చెప్పగాకండి, ఏది ఉంటే అది చెప్పేసాను మొహం మీద, అట్లేం లేదు కదా. రైట్, అందరూ రాశారండి, బాగా రాశారు, అద్భుతంగా టక రాస్తున్నారు. మధ్యలో నీళ్ళు అవన్నీ కూడా అందిస్తున్నారు టీచర్స్ అంతా కూడా. అయిపోయిన తర్వాత చూస్తే ఒక అమ్మాయి మాత్రం 2 వాక్యాలు రాసింది.
రాసేసి ఆమె వెళ్ళిపోయింది బయటికి, వచ్చేసింది అంతే. వాళ్ళకు జడ్జీలకు ఆశ్చర్యం అయిపోయింది, ఏంది ఇంత విచిత్రం, ఇంత పిల్లలు ఇంత అద్భుతంగా నీళ్లు దాక్కుంటా కాఫీలు దాక్కుంటా వాళ్ళు గంటలు ఎగ్జామ్ రాస్తే ఈ పాప 2 ముక్కల్లో రాసి పడేసింది అని చెప్పేసి ఆ పేపర్ పక్కన పెట్టేసి పేపర్లు అన్నీ కలెక్ట్ చేసుకున్నారు. అప్పుడే సాయంత్రం రిజల్ట్స్ మళ్ళీ అందరినీ కూర్చోబెట్టారు. కూర్చోబెడితే పేపర్లు అందరూ కూడా దిద్దుతున్నారు, చాలా అద్భుతంగా రాశారు పిల్లలు అమ్మా నాన్న గురించి. ఈ పాప రాసినటువంటి ఈ 2 వాక్యాలు ఏమున్నాయని చెప్పేసి ఇంట్రెస్ట్గా 3 జడ్జీలు కూడా కూర్చొని చూశారు. చూస్తే అందులో ఆ అమ్మాయి రాసింది ఏంటంటే, మీరు జాగ్రత్త వినాలి, మరి వింటున్నారు కదా. ఆ అమ్మాయి ఏం రాసిందంటే, మా అమ్మ ఎప్పుడు అబద్ధాలు చెప్తుంది. నిజం, ఆ అమ్మాయి అటు రాసింది. మరి మా నాన్న బాగా నటిస్తాడు, ఇంతకంటే నేనేమి రాయలేను అని చెప్పేసి పెట్టి ఆమె పేరు రాసి వెళ్ళిపోయింది. ఇప్పుడు $100 మిలియన్ ప్రశ్న వచ్చింది విశ్వం సార్ గారికి. ఏందో ఇది ట్విస్ట్ ఉంది, ఈమె 2 వాక్యాలే రాసింది, వీళ్ళు ఇన్ని పేజీలు రాశారు, ఎందుకైనా మంచిదని ఇట్లే మొత్తం ఇట్లా ఆడిటోరియం అంతా కూడా కూర్చోబెట్టారు పిల్లలందరినీ. పెట్టేసి ఆ అమ్మాయిని పిలిచారు. ఏంటమ్మా, రా బంగారు, నువ్వు 2 వాక్యాలే రాశావు, దాని గురించి నువ్వు ఏమైనా చెప్పగలవా, లేకపోతే కనుక ఇంకా ఏమైనా టైం కావాలా, నీకు ఆరోగ్యం బాగలేదా, ఏం సమస్య అని చెప్పేసి ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఆ అమ్మాయి బాగుందా చెప్పండి, ఒకసారి వచ్చారు, ఏదో మీటింగ్ పెట్టారు, కొంచెం లేట్గా వచ్చాము అని చెప్పేసి చెప్పండి, అవసరం అనిపిస్తే మీ సారు మీ అమ్మ నాన్న వాళ్ళతో మాట్లాడు, ఓకేనా. ఎప్పుడో ఒకసారి అట్లా లేట్ జరుగుతుంది కదా, అట్లా మనం అనుకున్నాం. ఆ అమ్మాయిని చెప్తే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, సారు నేను పేపర్లో రాయడం కన్నా నాకు అవకాశం ఇస్తే నేను మైక్లో చెప్తాను అన్నది. సర్లే అమ్మ అని చెప్పేసి రమ్మని అమ్మాయికి మైక్ ఇచ్చే ఆ అమ్మాయి మాట్లాడుతాం. చూడండి ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, సారు మా అమ్మ అబద్ధాలు చెప్తుంది, నిజంగా చాలా అబద్ధాలు చెప్తుంది మా అమ్మ. ఎంత అబద్ధాలు చెప్తుందంటే, నేను చిన్నప్పుడు అన్నం తినకపోతే మా అమ్మ కసిరి అన్నం వడ్డించి పెట్టేది, అయినా నేను తినకపోతే మా అమ్మ నిన్ను ఎలుగుబంటికి పట్టిస్తా అని చెప్పేసి నన్ను భయపెట్టేది, ఊర్లో దయ్యానికి పట్టిస్తా అని చెప్పేసి భయపెట్టించేది. కానీ సారు నేను ఇంత వయసు వచ్చినా నేను విజన్ స్కూల్లో దాదాపు 7వ తరగతి 8వ తరగతి చదువుకున్నా, ఇంత వయసు వచ్చినా ఊర్లో 4 సార్లు ఎలుగుబట్టి వచ్చింది, దయ్యం కూడా ఉందని చెప్పేసి మా ఊర్లో చెప్తున్నారు. ఒక్కసారి కూడా మా అమ్మ ఎలుగుబంటికి పట్టిలేదు, దయ్యానికి కూడా పట్టిలేదు. మా అమ్మ అంటే నేను ఏమి చెప్పమంటావు సార్ అని చెప్పి చెప్పింది. ఎంత ఆలోచన చూడండి, అర్థమైందా. ఇంకా నాన్న నటన గురించి కూడా చెప్పింది అమ్మాయి. ఏం చెప్పిందంటే, ఒకరోజు మా నాన్న స్కూల్కి వచ్చాడు ఫీజు కడదామని. ఒకరోజు నాన్న ఫీజు కడదామని చెప్పేసి స్కూల్కి వస్తే నాన్న మొహం డల్గా ఉంది. నాన్న మొహం చాలా డల్గా ఉంది. నేను అడిగినా, ఎందుకు నాన్న ఇంత డల్గా ఉన్నావు, నీకేమైనా ఆరోగ్యం బాగలేదన్నా అని అడిగితే, ఏమీ లేదన్నా, నాకు ఆరోగ్యం బాగుంది, ఏమి సమస్య లేదు అన్నాడు. నేను ఇంటికి పోయి అమ్మని అడిగిన, ఏంటమ్మా నాన్న డల్గా ఉన్నాడు అని. అమ్మని చెప్పిందో తెలుసా, ఏం లేదమ్మా బంగారు, మీ నాన్నకు రాత్రి నుండి ఒకటే జ్వరం వస్తా ఉంది, పొద్దున పొలం పనులకు వద్దంటే కూడా వర్షాలు వచ్చినాయి, అక్కడ ఎక్కువ గడ్డి పడింది, జనం వచ్చినారు పొలం పనులు చేయడానికి, నేను పోకపోతే పని ఎంత ఆగిపోతుంది అని చెప్పేసి మీ నాయన పనికి అట్లే పోయినాడానా, పొద్దున టిఫిన్ కూడా కట్టుకొని పోలేదు, మళ్ళీ నీ స్కూల్ ఫీజు కట్టాలంటే ఇంటికి కూడా రాకుండా పొలంలో నుంచి ఎట్లే బండేసుకొని స్కూల్ ఫీజుకి పోయినాడు, అది మా విషయము అన్నది. అప్పుడు ఈ పాప ఏం చెప్పిందంటే, మా నాన్న నా కోసం అబద్ధం చెప్పాడా, నేను ఒకవేళ జ్వరం వస్తా ఉందని కనుక మా నాన్న చెబితే నేను ఎక్కడ బాధపడిపోతాను అని చెప్పేసి మా నాన్న ఎంత బాగా నటించాడే అని చెప్పేసి చెప్పింది.
అందుకని ఆ పాప ఏం చెప్పిందంటే, సారు మీరు కడుపు నొప్పి గురించి రాయమంటే నేను 100 పేజీలైనా కూడా కడుపు నొప్పి ఎట్లా ఉంటుందో నేను రాయలేను. అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అమ్మా నాన్న గురించి రాయమంటే 6 పేజీలు 60 పేజీలు రాస్తే కంప్లీట్ అయ్యేటువంటి పుస్తకం కాదు. నేను బతికినంత కాలం రాస్తూనే ఉన్నా కూడా అమ్మా నాన్న గొప్పతనాన్ని రాయలేను అని చెప్పింది అమ్మ నాన్న గురించి. అమ్మ నాన్న అంటే మనం 6 పేజీలో రాసేటువంటి పుస్తకం కాదు నాన్న. అందుకనే నేనేమన్నటానంటే, ఒక్కొక్కసారి చూడండి ఇంట్లో ఎట్లా ఉంటుందంటే, అమ్మ ఆడపిల్లల్ని ఎక్కువ అరుస్తుంటుంది చాలా సందర్భాలు. మగపిల్లలేమో అమ్మను ప్రేమిస్తారు, ఆడపిల్లలు నాన్నని అభిమానిస్తారు. నిజమా కదా? కరెక్టే కదా? చూడండి, అప్పుడు ఊహల్లోకి వెళ్ళిపోతున్నాను. అమ్మ తిడుతూ ఉంది, అదే పనికి తిడుతూ ఉంది. తిడుతూ ఉంటే నాన్న అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఎందుకే నువ్వు ప్రతిసారి పాపని తిడతావు? నువ్వు కొంచెం అర్థం ఉందా? ఏం చేసిందని ఆ పాప? ఎందుకు అదే పనికి నువ్వు టార్గెట్ చేస్తున్నావు ఆ పాపని అని నాన్న అంటున్నాడు. ఏమన్నా నేను చెప్పింది కరెక్టేనా? ఇట్లే అంటారు మీరు కూడా చాలాసార్లు. ఆడపిల్లలు తిడితే అసలు మనసు ఒప్పుకోదు. మీరు వినాలా ఈ మాట జాగ్రత్తగా. అప్పుడు ఇట్లా తిడుతూ ఉంటే ఆ పాప కొంచెం మనసు నొప్పి పెట్టుకొనేసి సంచి తగిలించుకొనేసి ఏమి తినకుండా పోయింది. నాన్న మనసు దుఃఖం ఆగడం లేదు. ఎంత పని చేసావు చూడు, నువ్వు పాపని ఎట్లా తిట్టేది మరి? ఏం చేసిందని ఆ పాప అని చెప్పేసి అంటే, అమ్మ చెప్పిన మాట మీరు వినాలా. ఏం చెప్పిందంటే, ఏమయ్యా నువ్వు ఇంత గారాభం చేస్తున్నావే పాపని, నువ్వు నీవి జీవితాంతం ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నావా? ఏదో ఒక రోజు ఈ అమ్మాయిని ఒకరి ఇంట్లో మనం పంపించాల్సింది, ఒక అయ్య చేతిలో పెట్టాల్సింది. అప్పుడు ఉన్నటువంటి ఆడబిడ్డ కానీ అత్త వాళ్ళు కానీ ఇట్లే ప్రేమతో చూసుకుంటారనుకున్నావా? అందుకనే నేను అత్త పాత్ర కూడా పోషిస్తున్నా, ఆడబిడ్డ పాత్ర కూడా పోషిస్తున్నా. ఈ అమ్మాయిని గట్టిగా ప్రశ్నించేటువంటి విధంగా మాటలు, సూటిపోటి మాటలు ఇప్పుడే ట్రైనింగ్ ఇస్తున్నా అన్నదట అమ్మ. ఎంత గొప్ప మాట చెప్పిందమ్మా అదా అది చెప్పిందంట. నేను నాకు బిడ్డ మీద కోపం లేదయ్యా, ఈ బిడ్డని నేను ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్నా అన్నదట. అందుకనే నాన్న ఏం చేస్తాడంటే, ఒకసారి ఇట్లనే మిమ్మల్ని, మీరున్నారు కదా, భుజాల మీద అట్లా కూర్చోబెట్టుకొనేసి భుజాల మీద యాడికి తిరునాళ్ళలో కనబడ్డాడు. భుజాల మీద కూర్చోబెట్టుకొని ప్రజాకన్న లాంటి వాళ్ళు అడిగారు, ఏమయ్యా స్వామి, ఏ పేరన్నా మీ పేరు లాస్ట్లో? ఓబులేష్. ఏమయ్యా ఓబులేషు, నీ కొడుకు అంత బంగారంతా కొడుకు మాదిరిగా నీకు ఒక్కనికే ఉన్నట్టుగా ఏం భుజాల మీద కూర్చోబెట్టుకొని వచ్చినావే అన్నాడట. అప్పుడు ఓబులేష్ ఏమన్నాడంటే, లేదు రజాక్ భాయ్, నా కొడుకు తిరునాళ్ళ చూడాలని కాదు, నా కొడుకుని నేనేమనుకుంటున్నానంటే, నాకంటే ఎత్తుగా ఎదగాలి నా కొడుకు, నాకంటే పైన కనబడాలి నా కొడుకు. ఎవరైనా నా కొడుకుని పలకరించాలంటే తల ఎత్తి మాట్లాడాలా, అందుకనే నా కొడుకుని భుజాల మీద మోసుకొని తిరుగుతున్నాను అన్నది. వాట్ ఏ గ్రేట్ పేరెంట్స్ యార్. ఇంత గొప్ప తల్లిదండ్రులు అసలు ఈ ప్రపంచంలో ఎవరినైనా అభిమానించదలిస్తే, ప్రేమించదలిస్తే ఆ ప్రేమకు అర్హత కేవలం తల్లిదండ్రులకు మాత్రమే ఉందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడైనా చూడండి, మందుల షాప్కి వెళితే ఒక టానిక్ తీసుకొని చూడండి, దగ్గు ముందు దాని మీద ఒక వాక్యం రాసి ఉంటుంది. ఆ వాక్యం పేరు ఏంటంటే, షేక్ వెల్ బిఫోర్ యూజ్. మీరు చూసారు ఎప్పుడైనా? మీ కోటి సార్ని అడగండి, చెప్తారు ఎప్పుడైనా. మీరు కావాలంటే ఒకసారి బాటిల్ తెప్పించి చూడండి సార్, చూపించండి. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటే దాని అర్థం ఏంది? అయ్యా, ఈ మందు తాగేటప్పుడు మీరు దీన్ని బాగా ఇటు 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 కదిలించండి, కదిలించిన తర్వాత తాగండి అని నేను ఆడపిల్లలకి చెప్తున్నాను. చాలామంది 9th క్లాస్ వాళ్ళు ఉన్నారు, 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు,
8th క్లాస్ వాళ్ళు ఉన్నారు. మీ అందరి మొహాల్లో నాకు కనిపిస్తున్నారు. ఎవరు కలెక్టర్ అవుతారో, ఎవరు జాయింట్ కలెక్టర్ అవుతారో, ఎవరు ఎంఆర్ఓ అవుతారో, ఎవరు ఏ స్థాయికి వెళ్తారో ఆ అద్భుతమైనటువంటి కళ, కసి, లక్ష్యం మీలో కనబడుతున్నాయి. దాన్ని కంటిన్యూ చేయండి. ఇక్కడ ఆపవద్దు అని చెప్పేసి నేను మళ్ళీ చెప్తున్నా. అట్టనే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి అంటున్నా. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అనేటువంటి ఆ మాట ఎంత వాస్తవమో, కొన్ని పనులు, కొన్ని ఆలోచనలు, కొన్ని రకాల డెసిషన్స్ మాత్రం మీరు నిర్ణయం ఆలోచన చేసి తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు అమ్మా నాన్న మరి మీరు ఇంతగా గొప్పగా భావించి మిమ్మల్ని ఇక్కడికి పంపించారే, మరి మీ అమ్మా నాన్నని అభిమానించరా? లవ్ చేస్తారా లేదా అమ్మా నాన్న అంటే? ఎంటపడి బాక్స్ కట్టి పంపించింది. నువ్వు తిననని దోశ తినవని చపాతి చేసినానే, కోడి గుడుగుడు పెట్టానమ్మా, దాంట్లో నీ గోంగూర ఇష్టం అని చెప్పేసి నేను ఎంత ప్రేమతో పెట్టాను కదమ్మా, నువ్వు మళ్ళీ సగం బాక్స్ ఇంటికి తీసుకొచ్చావే అని చెప్పేసి అమ్మ కన్నీళ్ళు పెట్టుకున్నది. అమ్మ కన్నీళ్ళు ఎందుకో తెలుసా? నువ్వు అన్నం తినకపోతే జబ్బు చేస్తావని, నువ్వు జ్వరం వస్తావని అమ్మకు అదే పనిగా దిగులు ఉంటుంది. అందుకనే నీకు ఎప్పుడైనా బాధ కలిగితే అమ్మ తలకాడ కూర్చొనేసి రాత్రి అంతా నీకు తల నిమురుతూ ఎన్ని మంత్రాలు ఎన్ని దర్గాలకు పోయిందో, నా కూతురు బంగారు భవిష్యత్తు ఉండాలి, బంగారు కూతురు నాకు చెప్పేసి ఎన్ని కోరికలు కోరుకున్నదో. అందుకనే నేను మీకు అందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, అమ్మకు మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా లేదా? ఇంత కష్టపడి ఈ క్షణం కూడా మీకోసం ఎదురు చూస్తా ఉందమ్మా. మీరు చూడండి, మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ చప్పట్లు కొడుతున్నారు, ఇక్కడ కేకలేస్తున్నారు, కానీ అమ్మ మాత్రం వంటింట్లో ఎదురు చూస్తూ ఉంది. అమ్మ మాత్రం బస్సుకి వెళ్ళి చూస్తూ ఉంది. అమ్మ మాత్రం ఆటోకి వెళ్ళి చూస్తూ ఉంది. అమ్మ మాత్రం వేరే పిల్లలు వస్తే వాళ్ళలో మీ కూతుర్ని, తన కూతుర్ని వెతుక్కుంటా ఉంది, పోయి అడుగుతా ఉంది, ఏమే లక్ష్మి నా కూతురు రాలేదా, ఏరా బంగారు వాడు మహేష్ గారు రాలేదా, ఎక్కడ నా పిల్లలు అని చెప్పేసి అడుగుతోంది. ఇంత అనుక్షణం పరితపించేటువంటి మీ తల్లిదండ్రులకు మించినటువంటి గొప్ప హీరోలు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారని చెప్పి చెప్తున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నా, లేరండి. సినిమా హీరోలంతా మొహానికి రంగు వేసుకుంటారు, సినిమా హీరోలంతా కూడా మొహానికి పెయింట్ వేసుకుంటారు. 1 గంట సేపు నటిస్తే కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుంటారు. గంటలు యాక్టింగ్ చేస్తే గంటల లెక్క డబ్బులు వస్తాయి. కానీ ఇంకొక సినిమాలోకి వెళ్ళిపోతారు. అమ్మా నాన్న నటించరు, జీవిస్తారు. అమ్మా నాన్న జీవితాంతం తోడుంటారు. అందుకనే ఒక తల్లి అన్నదట, ఇంకెంతకాలం చెప్తావమ్మా, 10th క్లాస్ నేను బాగా చదువుతున్నా, ఇంకా ఎంతకాలం ఎంతబడి చెప్తావంటే అమ్మ చెప్పిందట, ఒరే నాన్న, నువ్వు 10th క్లాస్ అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, నువ్వు ఎంత పెద్దదానివైనా, నువ్వు టీచర్ అయినా, నువ్వు హెడ్ మాస్టర్ అయినా, ప్రిన్సిపాల్ అయినా, ఈ జిల్లాకి కలెక్టర్ అయినా, నేను నీకు నన్ను 4 కలిసి వాళ్ళ భుజాల మీద శ్మశానానికి మోసుకొని పోయేంత వరకు, ముసలిదాని అయ్యేంత వరకు నీకు చెప్తూనే ఉంటానమ్మా. ఎంత గొప్ప అమ్మ.